హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఆండ్రాయిడ్ మొబైల్ని మన ల్యాప్టాప్కి మైక్ కింద ఎలా వాడాలో చూద్దాం. సో ల్యాప్టాప్కనే కాదు, మీ పీసీ కూడా మీరు మైక్ కింద వాడుకోవచ్చు. సో అది ఎలా తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మన ఆండ్రాయిడ్ మొబైల్ని పీసీకి మైక్ కింద వాడాలంటే చిన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ అయితే మనం మన పీసీలోని మన మొబైల్లోని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు అక్కడ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేది ప్లే స్టోర్లో జరుగుద్ది. దాని పేరు మైక్ అనమాట. సో చూడవచ్చు, అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తుందంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మన సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. పైన సెట్టింగ్స్లో కనిపెట్టారు, ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మైక్ దేని ద్వారా కనెక్ట్ చేయాలని అడుగుద్ది. సో వయా బ్లూటూత్ లేకపోతే యూఎస్బీ అని, కింద వైఫై డైరెక్ట్ కూడా. నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే యూఎస్బీ, ఎందుకంటే దాంట్లో అయితే వాయిస్ అనేది కరెక్ట్గా మీ వీడియోకి మ్యాచ్ అయ్యేలాగా వెళ్తుంది. సో బ్లూటూత్ అయితే కొంచెం లేట్ ఉంటాయి. సో అందరి ఇంట్లో యూఎస్బీ కేబుల్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీ పీసీకి మీ మొబైల్కి కనెక్ట్ చేయండి. సో ఇది మన మొబైల్లో ప్రొసీజర్, అది పీసీలో అలాగున్న పీసీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో గైస్, మన మొబైల్లో ప్రొసీజర్ చూసాం కదా, అదే మన పీసీలో అయితే నేను డిస్క్రిప్షన్ సెకండ్ లింక్ కింద ఇస్తాను. సో దాని మీదకి వెళ్ళి క్లిక్ చేసినట్టే మనకి వెబ్సైట్ ఓపెన్ అయ్యి అక్కడ మనకి మైక్ డ్రైవర్ సెటప్ అని ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. 237 KB ఉంటుంది అంతే. సో ఇన్స్టాల్ చేసుకున్న ప్రొసీజర్ ఏంటంటే చూడండి, ఇక్కడ మన డౌన్లోడ్స్లో ఇక్కడ మనకి మైక్ డ్రైవర్ సెటప్ అని వస్తుంది. సో దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇచ్చి ఇక్కడ ఓపెన్ అని నొక్కండి. ఓపెన్ అయిన వెంటనే అక్కడ మనకి చిన్న పర్మిషన్ అడుగుద్ది. సో అక్కడ ఎస్ అని పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇక్కడ మీ సిస్టమ్ ఏదైతే అది మీరు టిక్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీది Windows 7 86 డ్రైవరా, అయితే Windows 7లో 64 డ్రైవర్, లేక Windows 8లో 86. సో నాదైతే Windows 10లో 64 డ్రైవర్. సో దాని మీద క్లిక్ చేసి నేను ఇన్స్టాల్ నొక్కితే సరిపోతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇన్స్టాల్ చేయట్లేదు. సో గైస్, మనం ఇన్స్టాల్ చేసుకుంటారు. మనకి చూడవచ్చు, ఇక్కడ మనకి ఐకాన్ అనేది కనబడుతుంది. సో మైక్ క్లయింట్ అని. సో గైస్, మనం పీసీలో చూసాం కదా, పీసీలో అయిపోయిన తర్వాత మనం ప్రొసీజర్ అంతా అయిన తర్వాత మనం సింపుల్గా మన మొబైల్లో సెట్టింగ్స్ అని ఓపెన్ చేయాలి. సో సెట్టింగ్స్ అని ఓపెన్ చేసి కింద డెవలప్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. సో ఈ డెవలప్ ఆప్షన్ ఎలా వస్తుందంటే కింద అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మీరు బిల్ నెంబర్ మీద 7 times ట్యాప్ చేసి 7 or 8 times. సో చూడొచ్చు, నాకు నో నీట్ యువర్ ఆల్రెడీ డెవలపర్ వచ్చింది. సో మీకైతే 7 times క్లిక్ చేసినండి ఇక్కడ డెవలప్ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ యూఎస్బీ డిబగ్గింగ్ అని ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇది గైస్ నా మొబైల్లో. దీని తర్వాత మళ్ళీ మనం మైక్లోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ యూఎస్బీ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ యూఎస్బీ అని నొక్కేసిన తర్వాత మనం ఇక్కడ ప్లే బటన్ నొక్కితే చూడొచ్చు, ఇక్కడ ప్లీజ్ కనెక్ట్ బై యూఎస్బీ అంటే ఆల్రెడీ యూఎస్బీతో కనెక్ట్ చేసిన, బట్ మనం సిస్టంలో కనెక్ట్ చేయాలి. సో అదలా నేను చూపిస్తాను చూడండి. సో గైస్, మనం మన మొబైల్లో ప్లే బటన్ నొక్కేసిన తర్వాత మన ఇక్కడ మైక్ క్లయింట్ అని కదా, దాని మీద క్లిక్ చేయండి. డబల్ ట్యాప్ ఇచ్చేసి మనకి చూడొచ్చు పైన కనెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ టైప్ యూఎస్బీ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా యూఎస్బీ పెట్టుకోండి. సో మీరు మీ మొబైల్లో ఏం సెట్ చేసుకున్నారో దీంట్లో కూడా అదే సెట్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, కింద కనెక్ట్ మీద క్లిక్ చేసినట్టే చూడొచ్చు ఆటోమేటిక్గా కనెక్టెడ్ అని వచ్చింది కింద. సో ఇది. సో మరి దీన్ని డిస్కనెక్ట్ చేయాలంటే ఇక్కడ పైకి వెళ్ళి మరి ఇక్కడ డిస్కనెక్ట్ నొక్కితే సరిపోతుంది. డిస్కనెక్టెడ్ అని వచ్చింది. సో ఇది మీకు సౌండ్ వెళ్తుందో లేదో ఎలా తెలియాలంటే
చూడొచ్చు ఇక్కడ మనం కనెక్ట్ చేసిన మొబైల్లో మన మౌత్కి దగ్గరగా పెట్టుకొని ఇక్కడ మనం మాట్లాడుతుంటే చూడొచ్చు ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది రేజ్ అవుతుంది. సో ఈ విధంగా మన ఆండ్రాయిడ్ మొబైల్ని మన పీసీకి మైక్ కింద వాడచ్చు. వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.